ఈరోజు మేము ఎర్రగడ్డ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ డైలీ ఫుడ్ డొనేషన్ అయితే జరుగుతుంది. పిల్లర్ నెంబర్ 1001 దగ్గర అనమాట. మీరు ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తినలేక బాధపడుతుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ డైలీ అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తారనమాట. ఒక్కొక్కరుగా అయితే ఇక్కడ ఫుడ్ డొనేషన్ పెడతా ఉంటారు. ఇక్కడ మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది. చాలామంది జనాభా అయితే వస్తారనమాట. ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉండడం వల్ల చాలామంది జనాభా అయితే వస్తున్నారు. మీరు చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో. మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే వీళ్ళకి డైరెక్ట్గా సంప్రదించవచ్చు. వీళ్ళ కాంటాక్ట్ ఏమైనా ఉంటే కూడా మేము కింద వాళ్ళది డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు బర్త్డే కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా మన హ్యాపీ మూమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇలా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే వీళ్ళకి డైరెక్ట్ డబ్బులు అయినా ఇవ్వచ్చు, లేదంటే ఫుడ్ అయినా ఇస్తే మీ పేరు మీద ఇక్కడైతే చేస్తారు. లేదంటే మీరు డైరెక్టర్ కూడా మీరు వచ్చి ఇలా ఫుడ్ సర్వ్ చేయొచ్చు అనమాట. ఈరోజైతే ఈ సార్ మేడం వాళ్ళు అయితే ఫుడ్ డోనర్స్ అనమాట. అందుకే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా చేయాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి. వీళ్ళ నెంబర్లు అడిగి ఆ నెంబర్లు కూడా కింద అయితే ఇస్తాము. ఫుడ్ అన్ని దానాల కన్నా గొప్పదనం అన్నదానం అని చెప్తారు. తద్వారా మీరు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు సంప్రదించండి. మీ ద్వారా నలుగురు కడుపు నింపిన వాళ్ళు అవుతారు అనమాట. ఎందుకంటే తినడానికి డబ్బులు లేక చాలామంది బాధపడుతున్నారు. డబ్బు దానం చేయకపోయినా పర్లేదు కానీ అన్నదానం చేస్తే చాలా పుణ్యం అయితే వస్తుందన్నమాట. అందువల్ల మీరు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకైతే డొనేట్ చేయండి. ఇక్కడనే కాదు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మీ వంతు సాయంగా అది 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, ఎంతైనా సరే మీరు దానం చేస్తే
మీ పేరున వాళ్ళ కడుపు అయితే నిండుతుంది. అది ఒక్కరోజే అనుకోవచ్చు. ఆ రోజు డబ్బులు లేక చాలామంది తినడానికి డబ్బులు లేక బాధపడతా ఉంటారనమాట. అది తినడానికి లేని వాళ్ళకే బాధ అయితే తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా చేస్తారని అయితే మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కొందరికైతే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళైనా సరే డొనేట్ చేయడానికి అయితే ముందుకొస్తారనమాట. తెలియని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. మనం ఇలా తెలిసేలా చేస్తే చాలామంది డోనర్స్ ముందుకైతే వస్తారు. మీరు ఖచ్చితంగా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సపోర్ట్ చేస్తే కొంతమంది వరకైతే రీచ్ అవుతుంది. తద్వారా నలుగురికైతే ఉపయోగపడుతుందనమాట. ఇక వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ సపోర్ట్ చేస్తే చాలు. ఇలాంటి వీడియోలు మేము ఎన్నో చేస్తాము. మీకు తెలిసిన ఇలాంటి ప్లేసెస్ కానీ తక్కువ ప్రైజెస్కి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము అక్కడికి వెళ్ళి అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మేము ₹1 భోజనం అనే కాన్సెప్ట్ సికింద్రాబాద్లో ఉంటుంది. ఆ వీడియో కూడా చేసాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ₹1 భోజనం ఎందుకు పెట్టారంటే చాలామంది డబ్బులు ఉన్నా సరే చాలామంది వస్తారు కానీ ఫుడ్ అయితే వేస్ట్ చేస్తారనమాట. అందుకే ₹1 అని పెడితే ఆకలి ఉన్నవాడే వచ్చి తింటారు అన్న ఉద్దేశంతోనే అదైతే స్టార్ట్ చేశారనమాట. అదైతే నాకు బాగా అనిపించింది. మీరు కూడా అట్లా ఏమైనా ఇలాంటి మంచి కాన్సెప్ట్స్తో ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పండి. ఎందుకంటే విజయవాడలో కూడా కొన్ని ఉన్నాయి. ₹20 భోజనం, ₹30 భోజనం అని చెప్పేసి. అలా హైదరాబాద్లో కూడా మీకు తెలిసినవి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేస్తే మేమైతే వీడియో అయితే చేస్తామట. చేస్తే నలుగురికి తెలుస్తుంది. ఆ చేయడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి తినడానికైతే ట్రై చేస్తారు. అది కూడా చాలా అంటే చాలా వేడి వేడిగా పెడుతున్నారు. ఈరోజు అయితే ఉప్మా, అట్లనే చట్నీ, దాంతో పాటు చపాతీ కూడా ఇస్తారనమాట. అది ఏదైనా సరే మన కడుపు నింపడానికి ఒక ఐటెమ్ అయినా చాలు. అలాంటిది వీళ్ళు చపాతీ, ఉప్మా వేడి వేడిగా అయితే ఇస్తున్నారు. దాంట్లో చట్నీ కాంబినేషన్ అనమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మారుతాయన్నమాట. ఉన్న దాన్ని బట్టి డోనర్స్ ఇచ్చిన అమౌంట్ బట్టి అయితే ఇక్కడ డిఫరెంట్గా డొనేట్ అయితే చేస్తారు. వాళ్ళని కూడా కనుక్కుందాం. అసలు ఏమైనా చెప్తారా, డీటెయిల్స్ ఏమైనా చెప్తే మేమైతే కింద అయితే మెన్షన్ చేస్తాం అనమాట. చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా వాళ్ళని సంప్రదించవచ్చు.